ఏమో 10వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము. సంపద గల మనస్సు నాకు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. దేవునికి స్తోత్రం. ఇతరులకు దేవుని త్రోవలు బోధించాలంటే, ఇతరులకు దేవుని గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు సత్యం మనం తెలుసుకోబోతున్నాం. ఇతరులకు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదునని 13వ వచనం చెప్పాడు కదా. అయితే అదంతా చెప్పాలంటే మన హృదయములో శుద్ధ హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ హృదయము? శుద్ధ హృదయం. పోయినసారి కూడా మాట్లాడాను హృదయం గురించి. హృదయం ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏమేమి చేస్తుంది, ఎలాంటి హృదయము మరి దేవునికి కావాలి అని మనం అడిగినప్పుడు మనం నేర్చుకున్నాం పోయిన వారంలో. దేవుడు ఈ దినమందు మరి మనతో మాట్లాడుతున్న మాట శుద్ధ హృదయము. దేవునికి స్తోత్రం. ఏ హృదయం అండి? ఏ హృదయం? శుద్ధ హృదయము అంటే ఏమి కపటము లేనటువంటి, కల్మోషము లేనటువంటి, ఇతరులకు హానికరమైనటువంటి జీవితము లేనటువంటిది కా ఉండాలి. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే దావీదు మహారాజు చేశాడు. దావీదు మహారాజు చేశాడు ఈ ప్రార్థన. ఈ కీర్తన 51 దావీదు తప్పిదం చేసిన తర్వాతకి ఇందులో ఉన్నటువంటి ఈ మాటలు వర్ణిస్తూ దావీదు మహారాజు రాసినటువంటి మాట. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు ఎలా ఉండాలట? ఈ మనసు ఎలా ఉండాలట? స్థిరమైన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. స్థిరము, అస్థిరము, స్థిరము, అస్థిరము. అసలు స్థిరం అంటే ఏంటిది, అస్థిరం అంటే ఏంటిది చెప్పాలా? స్థిరము అంటే ఏంటిది, అస్థిరము అంటే ఏంటిది? టెల్మే, ఎవరైనా చెప్పాలా? స్థిరము అంటే ఏంటిది, అస్థిరము అంటే ఏంటిది? స్థిరము అంటే ఎప్పుడు ఒకే దగ్గర ఉండేది స్థిరం. అస్థిరం అంటే ఒక చోటున ఉండదు, మొత్తము తిరిగి వస్తూ ఉంటుంది. ఇది దేవుని బిడ్డలకు చాలా చక్కని మనసు. ఈ అస్థిరం మనసు దేవుని బిడ్డలకు చక్కని మనసు, ఈ అస్థిరం మనసు. ఏమంటారండి? చక్కని మనసేనా కాదా? ఎందుకు చక్కని మనసు అంటే, మందిరములో కూర్చుంటాం, మందిరములో కూర్చుంటాం, మన మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. స్థిరమైన మనసు కలిగితే మనం ఇక్కడే ఉంటాం, మనం ఇన్న ఉంటాం, మన మనసు ఇన్న ఉంటుంది. చాలామంది దేవుని మందిరాల్లో కూర్చుంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. క్రీస్తునందు ప్రియులారా, మైండ్ ఆబ్సెంట్ అయినప్పుడు బాడీ ప్రజెంట్ అవ్వడంలో ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును.
ఆత్మతో పాడాలి, మనసుతో కూడా పాడాలి. ఇప్పుడు మనసు లేనప్పుడు దేంతో పాడతాము? హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. నూతనముగా పుట్టించమంటే, నూతనముగా పుట్టుట అది ఒక రకమైన వెదుగుదలకు కారణము. దేవునికి స్తోత్రం. వెదుగుదలకు కారణము. ఒక భూమిలో పడ్డటువంటి మొక్క అనుదినము నూతనమైన చిగురుతో పైకి ఎదుగుతూ ఉంటుంది, ఫలములు ఇస్తుంది. అలాగనే క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మనము కూడా క్రీస్తులో మొక్క పడిన కానుంచి ఎదుగుతూ ఉండాలి. విలువైన ఫలములు మనం ఫలించేవరముగా ఉండాలి. ఒక భక్తుడు పాటపాడాడు, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటల నల్ల మొక్కలు నాటించాడు. కాయవే చెట్ట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, ముదుముగా ఉంచాడు మొద్దు బారిపోకు, అదిగో గొడ్డలి సిద్ధముగా ఉందంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తులో మనం నాటబడిన నుండి నేటి వరకు క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. ఆత్మ ఫలములను మనము ఫలిస్తూ ఉండాలి, ప్రజలకు ఇస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ ఫలములండి? ఆత్మ ఫలములు మనము ఫలిస్తూ ఉండాలి క్రీస్తులో. ఎక్కడ దొరుకుతాయి అంటే, మీకు కావాలంటే గళితీ పత్రికలో దొరుకుతాయి. 5వ అధ్యాయము 22 వచనం కావచ్చు. ఆత్మఫలములు ఎక్కడున్నాయట? ఒకసారి చదువా. ఎక్కడున్నాయి ఆత్మఫలములు? ఎలా ఫలిస్తారా అంటే, ఆత్మ ఎలా ఫలించాలి, ఆత్మ క్రీస్తులో ఎలా ఫలభరితమైందిగా ఉండాలంటే ఏముండాలట? గలతీ 5:22లో, గలతీ 5:22, అయితే ఆత్మ ఫలమేమనగా, అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు సమాజములో మనము ఫలించి ఇవ్వగలిగినటువంటి ఫలములు ఇవి. దేవునికి స్తోత్రం. ఫలములు ఎన్నో ఉంటుంటాయి. భూఫలం ఉంటుంది, గోఫలం ఉంటుంది, గర్భఫలం ఉంటుంది. అన్ని ఫలముల కంటే మించిన ఫలము ఆత్మ ఫలము. దేవునికి స్తోత్రం. ఆత్మ ఫలభరితమైనదిగా ఉండాలి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవ ప్రియులరా. కనుక నీ అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అంటే దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని ఈ వాక్యము ద్వారా మనకు నేర్పించబడుతుంది. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏం తీసేయద్దట? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. చాలా మంది పరిశుద్ధ ఆత్మ అనుభవానికి వస్తారు, రకరకాలుగా మరి చేస్తూ ఉంటారు, హోలీ స్పిరిట్తో నింపబడుతుంటారు. నేను పరిశుద్ధాత్మను తప్పుపడట్లేదు, ఐఎమ్ సారీ. దేవుడు చెప్పాడు, నా ఆత్మను మీలోనికి పంపిస్తాడన్నాడు. ఆది అపొస్తలులు ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి మీద ఆత్మ నింపబడ్డది. ఆత్మ పరిశుద్ధమే, ఆత్మలో ఎలాంటి దోషము లేదు. పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ పొందుకున్నటువంటి మనము ఇష్టమైన రీతిలో బతుకుతుంటుంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండటానికి ఇష్టపడడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది నా జీవితంలో
జరిగినటువంటి నగూఢ సత్యం. నగూఢ సత్యం. నేను పరిశుద్ధాత్మను ఎలాగ పొందుకున్నానో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు పోయే రోజున నాకు చూపెట్టాడు. నేను కోరుకొని నీ దగ్గరికి వచ్చాను. మొదట్లో నువ్వు చూపెట్టిన భక్తిని బట్టి నీ మీదకి నా ఆత్మను పంపించి ఉన్నాను, కానీ నాకు కావాల్సిన రీతిలో నీ బతుకు లేదు, నీ భక్తి జీవితము లేదు అని పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రియల్లీ ఒక దినమందు పడుకున్నాక నాలో నుంచి ఒక చిన్న వెలుగు, ఒక చిన్న లైట్ వెళ్ళిపోవటం నేను చూసా. ఆశ్చర్యపోయాను నా రోజు. ఏంటిది, నాలో నుంచి ఈ వెలుగేంటి పోతుంది అనుకున్నాను. క్రీస్తునందు ప్రియమైన వల్లరా ఎందుకు పోయిందయ్యా అంటే, నేను పాటలు పాడతాను, వాక్యం చదువుతాను, దాదాపుగా ఏ తప్పిదం కూడా చెయ్యను, కానీ దేవునితో సాహసం చేయను. నా మొదట్లో ఎవ్రీడే ప్రార్థన చేసేవాడిని, ఎవ్రీడే పరిశుద్ధ గ్రంథము ధ్యానించేవాడిని. కొంతకాలము నా స్థితిగతులను బట్టి, నా పరిస్థితులను బట్టి ఏ విధము చేతైనా కష్టపడి నా ₹1 సంపాదించుకొని, ఆ కష్టం కూడా ఏదో వెనక పోగేసుకోవడానికి కాదు, ఆ రోజు కూడా పోగేసుకోవడానికి నేను కష్టపడలేదు. నా చేతిలో ఒక చిన్న వెహికల్ ఉండటం కొరకు కష్టపడ్డా, ఒక టీవీఎస్ కొనుక్కోవడం కొరకు కష్టపడ్డా. 5 సంవత్సరాలు గొర్రె పిల్లలు కొని సాధినటువంటి జీవితం. 100% నా చేతులతో కష్టపడి, వానకు తడిసి, ఎండకెండి, ముసుర్లలో తడుచుకుంటూ, రకరకాల ఎండ కొడుతూ ఉంటే అడవిలో ఉన్నటువంటి రోజులు నావి. సొంత కష్టపడి మరి అప్పు తెచ్చి కొనుక్కున్నటువంటి గొర్రె పిల్లలు, అప్పు తెచ్చి కొనుక్కొని సాదుకొని ఒక 60,000-70,000 వేల రూపాయలు సంపాదించుకొని, ఆ తరుణములో ఆ రోజులలో నేను బండి కొన్నప్పుడు నా టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ 33,000 రూపాయలు పెట్టి అక్షరాలు కొనుక్కున్నాను. క్రీస్తునందు ప్రియమైన వలన ఆ క్రమములో రోజు తిరిగి వస్తూ అలసిపోయి రాగానే స్నానం చేసి మంచిగా తిని పడుకునేవాడిని. లేకపోతే మా వాళ్ళ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, ఒకటి బ్లాక్ అండ్ వైట్ టీవీ. మా ప్రవీణ్ నేను మంచిగా ఏం చేసేది, 12 గంటల దాకా టీవీ చూసేటోళ్ళు. ఎప్పుడు ప్రభు నమ్ముకున్నాకనే 12 గంటల దాకా టీవీ చూసేది. ఫస్ట్ షో చూసేది, సెకండ్ షో చూసేది. కానీ అప్పుడు అలసిపోయిన సంగతి రాదు. ఇక అలా మంచిగా మజా జోకులు అవి వస్తాయి కాబట్టి అట్లా అయిపోయింది. అప్పుడు పిల్లరా పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. అప్పుడు నేను బాధపడడం మొదలుపెట్టాను. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా ఎదుట నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము. దేవునికి స్తోత్రం. రక్షణలో ఉన్నటువంటి ఆనందము ఈ ప్రపంచములో ఎవరి దగ్గర దొరకదండి ప్రియులరా. ఈ ప్రపంచములో ఎవరి దగ్గర దొరికినటువంటిది ఈ ఆనందము, ఆ రక్షణ ఆనందము. దేవునికి స్తోత్రం. ఏ ఆనందం అండి ఇది? రక్షణ ఆనందము. దావీదు దేవునితో నడిచినంత సేపు ఎన్నో విజయాలు సాధించాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఏదో ఉన్నతమైన కార్యాలు చేశాడు. ప్రతిది కూడా దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రతిది కూడా దేవుని దగ్గర అడిగి గొప్ప యుద్ధాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఒక్కసారి డాబెక్కి పక్కన స్నానం చేసిన స్త్రీని చూసిన తరుణములో ఆమె మీద ఇష్టం పుట్టి తీసుకొచ్చి అనుభవించిన తర్వాతకి ఈ మనశ్శాంతి అనేటువంటి ఈ రక్షణ ఆనందం అంతా అతనిలో నుంచి ఏమైపోయింది, కోల్పోయాడు.
అడుక్కుంటున్నాడు, అయ్యా మళ్ళీ నీ రక్షణానందము నాలో నుంచి తీసివేయకుము. కోల్పోయింది కాబట్టి మళ్ళీ అడుక్కుంటున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాలో నుంచి వెళ్ళిపోతే నేను బ్రతికలేనయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు అని తప్పుడు ఒప్పుకున్నటువంటి గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఎంతటి వారైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, సరే సంథింగ్ ఒకవేళ తప్పిదం చేసినాం అనుకో, ఒప్పుకోవటం మొదలు పెట్టాలి. అలా అని రోజు ఒక తప్పు చేసి నేను ఒప్పుకుంటా అంటే కుదరదు. అనుకోకుండా జరుగుతాయి కొన్ని సంఘటనలు. ఆయా సమయంలో ఒప్పుకునే వారంగా ఉండాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఏ మనసు అండి? సమ్మతి గల మనసు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి అంటే సతి పతి. సతిపతి కలిస్తే ఏమైందండి? సతిపతి కలిస్తే ఏమైంది చెప్పండి? సతి అంటే ఎవరు? పతి అంటే వాళ్ళు కలిస్తే ఏమైంది చెప్పండి? ఒక కుటుంబం అవుతుంది కదా. ఇద్దరు కుటుంబం అంటారండి. అమ్మాయి ఇంట్లో ఉండి అబ్బాయి ఇంట్లో ఉండి 10 కుటుంబం అంటారా? పలాను వాళ్ళ అబ్బాయి పలాను వాళ్ళ అమ్మాయి అంటారు. అదే సతీపతి కలిస్తే వాళ్ళది ఒక కుటుంబం అవుతుంది. ఆ కుటుంబంలో ఏముంటుంది? ఇరువురు కలిసి అన్యోన్యంగా బ్రతుకుతున్నప్పుడు వారి జీవితము హ్యాపీగా సంతోషముగా ముందుకు వెళ్తుంది. అలాగనే మనము అందరితో సమ్మతి కలిగి నడుచుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సమ్మతి కలిగి నడుచుకోవాలి. ఎవరితో భూలోకములో నువ్వు ఎవరితోటి సమ్మతి కలిగి నడుచుకుంటావో నడుచుకోవో నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్గా దేవునితో మాత్రము సమ్మతి కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమ్మతి కలగాలంటే దేవుని దగ్గర ఏం పడాలి? మనము సమాధానం పడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం సమాధానము దేవుని దగ్గర పడతామో మన జీవితంలో ఆయన సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సమ్మతి గల మనసు ఇచ్చి ఏమంటున్నాడు దావీదు? నన్ను దృఢపరచుమంటే ఇక పడిపోకుండా, ఇక మళ్ళీ ఎప్పుడు పడిపోకుండా నన్ను దృఢపరచు. నిజంగా అండి, దావీదు జీవితంలో ఈ ప్రార్థన చేసిన తర్వాతకి ఒకసారి జ్వరం వస్తుంది దానికి. మన పని వారందరూ ఏం చేస్తారు సార్? ఒక కన్య పిల్లని తీసుకొచ్చి పక్కన పడబెడతారు. ఎవరికి? దావీదుకి జ్వరం వచ్చినప్పుడు ఈ వెట్టగలగజేయడం కొరకు ఒక కన్య పిల్లని తీసుకొచ్చి పక్కన పడబెడతారు. ఈ ప్రార్థన చేసిన తర్వాతకి దావీదు ఆ కన్య పిల్లని ఏమాత్రం ముట్టుకోలేదు, ఏమాత్రం టచ్ చేయలేదు. ఎందుకు? దేవుని దగ్గర అడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర ఈ మాటలు అడుక్కున్నాడు. ఆయన రాజు తలుచుకుంటూ ఏదైనా చేయగలడు. రాజుకు ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించుకోగలడు. ఇష్టం వచ్చిన వాళ్ళందరితో కూడా చల్లమని కాగలడు. కానీ తన బిడ్డలోకి వచ్చినటువంటి బిడ్డని కూడా అతడు ముట్టలేదు. నమ్ముతారా? ఒకసారి నమ్ముతారా? చూడండి, ఒకసారి చూపెడతాను. దొరికేనా? మొదటి రాజుల గ్రంథం చూడండి. మొదటి రాజుల గ్రంథం 1:1 చూడండి.
రాజు అయిన దావీదు ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 277, మీడియం బైబుల్. 277. బైబిల్కి ఎడమ సైడ్ ఉంటుంది. బైబిల్కి ఎడమ సైడ్ ఉంటుంది, కుడి సైడ్ కాదు, ఎడమ సైడ్. ఎస్, పేజీ నెంబర్ 277, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. చూసారా? ఓకే. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిందనో అతనికి వెట్ట కలగకపోయే ఉండెను. కాబట్టి వారు, మా ఏదిన వాడవును, రాజు నాకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖం నుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొందని చెప్పి ఇజ్రాయేలు దేశపు దిక్కులలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు అను సునేమిరాయలని చూచి రాజు నద్దకు తీసుకొని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండని, కానీ రాజు దానిని కూడలేదు, ముట్టుకోలేదు. ఎందుకంటే ఈ ప్రార్థన చేశాడు. ఒకనాటి సంతోషము కొరకు, ఒకనాటి సంతోషము కొరకు మిద్ద మీద ఉన్నటువంటి రాజు తాను చేస్తున్న స్త్రీని చూసి ఒకరోజు సంతోషము కొరకు, సంతోషము కొరకు సంతోషపడితే ఆ క్షణ సంతోషము ఎంత దుఃఖాన్ని, ఎంత వేదన, ఎంత ఇబ్బందులు తీసుకొచ్చిందో దావీదుకి తెలుసు. క్షణము సంతోషము కొరకు, క్షణకాల సంతోషము కొరకు ఎంతో ప్రజలు ఈరోజు ఎంతమంది ఆగమైపోవట్లేరండి. క్షణకాల సంతోషము కొరకు ఎంతోమంది ప్రజలు ఆస్తులు పోతున్నాయి, కోట్ల ఆస్తులు పోతున్నాయి, చెరసల్ల పాలవుతున్నారు, జైళ్ళ పాలవుతున్నారు, ఎన్నో రకములుగా ఒక క్షణకాలము సంతోషము కొరకు. దావీదు కూడా ఎంత ఇబ్బందులకు గురయ్యాడు. స్నానం చేస్తున్న స్త్రీని చూసి అబ్బాయి ఇది నాకు కావాలనుకొని అనుభవించిన తర్వాతకి అతడు సంతోషించింది ఎంతో, కానీ అతడు బాధపడ్డది 100 రెట్ల ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఈ ప్రార్థన చేశాడు. తర్వాతకి మళ్ళీ జీవితంలో ఒకటి జరిగేసేది. ఈ స్థితికి వచ్చినప్పుడు ఒక కన్య పిల్లను, ఒక చక్కని అమ్మాయిని తీసుకొచ్చి తన పక్కలో పరుండబెట్టినా కానీ టచ్ చేయలేదు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనం ఒకసారి తీర్మానం చేసుకున్నప్పుడు, ఒకసారి ప్రభుతో ఒడంబడిక చేసినప్పుడు, అది ఏదైనా సంతోషాన్ని ఇచ్చేదైనా కావచ్చు, ఆనందాన్ని ఇచ్చేది కావచ్చు, మరి ఇంకా ఏదైనా కావచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఏవేవి సంతోషంగా ఉన్నావో, నాకు ఏవేవి మేలుకరంగా ఉన్నావో అవన్నీ నా ప్రభు కొరకు నేను పెంటగా వంచిస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? నాకు లాభకరంగా ఉన్నవి, నాకు సంతోషాన్ని ఇచ్చేవి, నాకు ధనాన్ని ఇచ్చేవి, డబ్బు ఇచ్చేవి, అది ఏదైనా సరే నా ప్రభువుని మించి ఏది గొప్పది కాదు, ఇవన్నీ కూడా పెంటగా వదిలిపెడుతున్నాను. పెంట అంటే పారవేయబడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఎవరమైనా సరే ఈ స్థితి కలిగి మనం జీవించుకోవాలి. దేవా, నా అంతరంగము స్థిరమైన మనసును, నా హృదయమందు నా దేవునయందు శుద్ధ హృదయం కలిగించుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించుము, నీ సన్నిధులను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ ఆయుధములను తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. అంతేకాదు, ఇంకా చూసినట్లయితే కింద చూసిన 15వ వచనం చూసినట్లయితే, ప్రభువా నా నోరు నీ స్థితిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరవము. దేవునికి స్తోత్రం. మన పెదవులు ముచ్చటాడటానికి మాత్రము, బూతులు మాట్లాడతాను మాత్రం ఎన్నోసార్లు తెస్తాం, కానీ
ప్రభుని గురించి ఉచ్చరించడానికి, ప్రభుని గురించి పాడటానికి ఇలా ఎప్పటికీ ఇలాగనే మూసుకొని ఉంటే ప్రభు విషయంలో పనికిరాని మాటల విషయంలో అయితే ఎన్నో రీతిలుగా మాట్లాడుతుంది. కృష్ణనందు ప్రియరా, హృదయ శుద్ధి గలవారు ధన్యులని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. నీ హృదయం శుద్ధి కాకపోతే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లతో నీ హృదయం నింపుకున్నట్లయితే పరిశుద్ధాత్మ నీలో ఉండడు. కొంతమంది కప్పగంతులు ఇష్టలు ఉన్నారు. కళ్ళు తెరుచుకుంటా స్టేజ్ దగ్గరికి వచ్చిందా లేదా చూసుకొని కప్పగంతులు వేసుకుంటారు కూడా ఉన్నారు. అది ఒక్కరోజు నష్టమే తప్ప అది మేలు కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు ఇంకా చూడండి, నా పెదవులను తెరువుము, నీవు బలిని కోరువాడవు కాదు, కోరినది నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగిన నీ హృదయమును అలక్ష్యము చేయము, నీ కటాక్షం చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలును, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించెదరు. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనములో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. కోడలు నర్పించవలసిన అవసరం లేదు, బలులు అర్పించవలసిన అవసరం లేదు. అయితే దేవుణ్ణి ఎలాగ మెప్పించగలమో, దేవుణ్ణి ఎలాగ సమ్మతపరచగలము అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నువ్వు దేవుని సేవించి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినట్లయితే సర్వాంగ హోమముల కంటే అవి బలము కలవని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి ఇష్టలుగా మనం బతుకుదాం, దేవుని ఇష్టంగా ప్రేమిస్తాం, మరి ఆయన కనపరుస్తాం, ఆయన నామాన్ని కీర్తిస్తాం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.